నమస్తే అందరికి. మావోయిస్ట్ మాస్టర్ మైండ్ హెడ్మా హాతం మాస్టర్ ప్లాన్స్ వేసేటటువంటి హెడ్మా. అతను ప్లాన్ వేస్తే ఖచ్చితంగా ఎవరైనా వలలో చిక్కుకోవాల్సిందే. ఎలాంటి ప్లాన్ అయినా ఆయన క్షణంలో మార్చేస్తాడు. అంటే అడుగుల్లో ఉండే మావోయిస్టులందరూ కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి, ప్రజల దగ్గర దోచుకొని తిని బతికే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా లాక్కొని లేని వాళ్ళకి పెట్టాలని ఒక చిన్న మనసున్నటువంటి మావోయిస్టులందరూ కూడా చాలా మంది కూడా అడుగుల పాలే వాళ్ళ జీవితాలన్నీ కూడా పనంగా పెట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలని చెప్పి అడుగుల్లో వాళ్ళు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళని ప్రతి ఒక్క దాన్ని కూడా ఎదుర్కొంటూ వాళ్ళ జీవనాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి తరుణం కూడా ఈ మధ్యలో చూస్తూనే ఉన్నాం. చాలా వరకు కూడా పోయిన సంవత్సరాలు కావచ్చు, చాలా ఒక 90s ఆ టైంలో కూడా అడుగుల్లో మావోయిస్టులు అన్నాలు తిరిగే వాళ్ళు అని చెప్పి కూడా చెప్తుంటే కూడా చాలా వరకు కూడా మనం వినే ఉంటాం. అయితే ఇక్కడ రీసెంట్ గా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టులు ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఉండకుండా చేస్తాం, వాళ్ళందరినీ కూడా ఏరి పారేస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం చూస్తున్నాం. అమిత్ షా కూడా చాలా సీరియస్ గా కూడా తీసుకున్నటువంటి తరుణం కూడా ఉందన్నమాట. అసలు ఏం జరిగింది అనే దానిపై కూడా చూసుకుందాం. నిన్న కూడా కాల్పులు అయితే జరిగినాయి. పోలీసులకి ఆ మావోయిస్టులకు ఎదురు కాల్పులలో కూడా హెడ్మా హతమైనటువంటి ఒక చిన్న వార్త అయితే వస్తుందన్నమాట. అంటే ఇంతకు ముందు కూడా చాలా వార్తలలో ఇచ్చారు, కానీ హెడ్మా బతికే ఉన్నాడు అని చెప్పి మళ్ళీ ఒక స్టేట్మెంట్ అయితే రావడం చూస్తూనే ఉన్నాం. అసలు ఏం జరిగింది అనే దానిపై కూడా మనం చూసుకుందాం. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్ట్ అగ్రనేతలు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత హెడ్మా మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మారేడుమిల్లి సమీపంలో దట్టమైన అడవి ప్రాంతంలో మావోయిస్టుల అగ్ర నాయకులు సమావేశమయ్యారని, అక్కడ షెల్టర్ తీసుకున్నారని పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతాన్ని చేరుకొని కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ భీకర పోరులో కీలక మావోయిస్ట్ నేతలు మరణించి ఉండవచ్చు అని తెలుస్తుంది. అయితే ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య, వారి వివరాలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చూసుకున్నట్లయితే మావోయిస్ట్ కీలక అగ్రనేత హెడ్మా మృతి చెందినట్టు కూడా చెప్తున్నారు. కాకపోతే ఇంకా ఎలాంటి సమాచారం అయితే అధికారికంగా రాలేదు. ఒకవేళ హెడ్మా మృతి చెందినట్లయితే చాలా వరకు కూడా మావోయిస్ట్ లో చాలా వరకు కూడా కోల్పోయినట్టే ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్లాన్ వేస్తే కనుక ఖచ్చితంగా ఎలాంటి వారైనా పడిపోవాల్సిందే. ఆయన ప్లాన్ లో చాలా వరకు కూడా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసి చాలా వరకు కూడా పాస్ అయినటువంటి కూడా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంతకు ముందు కూడా కీలక అగ్రనేతలు కూడా మరణించారు. చాలా వరకు కూడా మావోయిస్టులలో చాలా కీలక అగ్రనేతలు కూడా మరణించారు. వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. మావోయిస్టులు అనేటోళ్ళు ఉండొద్దు. అలాగే స్టేట్ ప్రభుత్వం కూడా చెప్పింది, జనజీవన స్రవంతిలో కలిసిపోండి, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఒక కీలక ప్రకటన కూడా చేశారు. అయితే చాలా వరకు కూడా వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి మన కోసం బతుకుతున్నారా అంటే అక్కడ ఉన్న పేదల కోసం కావచ్చు, పేదలందరూ కూడా ఇంకా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి జరగాలి. ఎక్కడో ఒక నాయకులు, ఎవరో ఒక నాయకులు అయితే ఖచ్చితంగా దౌర్జన్యంగా కావచ్చు, అలాగే అవినీతి కూడా చేస్తున్నారని చెప్పి కూడా అన్నలు ఇంకా కూడా వాళ్ళ జీవితాన్ని కూడా అడవులో కూడా గడుపుతున్నారన్నమాట. అయితే వాళ్ళకి ఎలాంటి సమాచారం అందినా కూడా అంటే పోలీసులందరూ కూడా ఇక్కడ అగ్రనేతలు కూడా సమావేశం అయ్యారు. వాళ్ళందరూ కూడా సమావేశమైనటువంటి పక్కా సమాచారంతో పోలీసులందరూ కూడా అక్కడికి వెళ్ళి కాల్పులు కూడా జరపడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే చూసుకున్నట్లయితే ఇంకా కాల్పులు అయితే జరుగుతూనే ఉన్నాయి. మారేడుమిల్లి సమీపంలో కూడా ఏజెన్సీ ఏరియాలో చాలా వరకు కూడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చూద్దాం. అసలు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రకటన వచ్చిందాకా వీళ్ళందరూ కూడా ఒక మామూలుగా అయితే హెడ్మా మృతి చెందినట్లయితే చెప్పారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.